హాయ్ అండి, మన ఛానల్లో కొత్త వీడియోకి స్వాగతం. ఈ వర్షాకాలంలో నోటికి ఏమైనా రుచిగా తినాలనిపిస్తుంది, నిజమే కదా? అలాంటి వాటిల్లో ముందుండే రెసిపీ టొమాటో పులుసు అండి. ఇది వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా ఇవాళ మన ఛానల్లో ఈ టొమాటో పులుసు రెసిపీని అయితే చూద్దాం పదండి. ముందుగా దేశవాళీ టొమాటోస్ మేమైతే ఒక 8 తీసుకున్నాం. అవి ఒక ప్రెషర్ కుక్కర్లో వేసేసుకొని ఒక్క గ్లాస్ నీళ్లు వేసి ఒక 5 నుంచి 6 విజిల్స్ అయితే కొట్టించేద్దామండి. అవి చల్లారిన తర్వాత పైన తొక్కలు తీసేసుకొని ఇప్పుడు వాటిని ఒక గిన్నెలో వేసేసుకుందాం. ఇప్పుడు వాటిని ఒక మ్యాషర్ తీసుకొని చక్కగా మెదిపేసుకుందామండి. చూస్తున్నారు కదా, మీరు చూసే ఈ విధంగా మెదిపేసుకుంటే మన పులుసుకి అవి కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు వాటిని పక్కన పెట్టేసి ఒక కడాయి తీసుకుందాం. అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు వేసుకుందామండి. అలాగే ఆవాలు, జీరా, ఎండుమిరపకాయలు కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం సేపు వాటిని వేయించుకుందాం. ఇప్పుడు అందులో ఒక 2 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు చిన్న ముక్కల్లా కోసేసుకొని వాటిని కూడా 1 నిమిషం సేపు చక్కగా వేయించేసుకుందామండి. అలాగే అందులో ఒక గుప్పెడు కరివేపాకులు కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఇది చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ అండి. మనకి ఐటమ్స్ కూడా పెద్దగా ఎక్కువ పట్టవు. ఇప్పుడు అందులో 1.5 స్పూన్ ఉప్పు, అలాగే 1 స్పూన్ పసుపు వేసేసి చక్కగా కలిపేసుకుందామండి. ఉప్పు మనం లాస్ట్లో చెక్ చేసుకొని కావాలంటే అప్పుడు మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అందులో ఒక 2 స్పూన్స్ కారం, అలాగే ఒక 2 స్పూన్స్ చింతపండు పులుపు అయితే వేసేసుకుందామండి. చింతపండు పులుపు అయితే మస్ట్ అండ్ షుడ్గా వేయాలి. ఒక 2 స్పూన్స్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందాక మనం మ్యాష్ చేసి పక్కన పెట్టుకున్న టొమాటో పులుసు ఉంది కదండి, అది మొత్తం మన కడాయిలో వేసేసుకొని మంటని ఇప్పుడు హై ఫ్లేమ్ చేసి మరొక గ్లాస్ నీళ్లు వేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకోండి. ఇది కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో ఉంటేనే బాగుంటుందండి. అందుకనే మనం ఎడిషనల్గా ఒక గ్లాస్ నీళ్లు వేసాం. ఇదంతా మరిగేసరికి మనకి కావాల్సిన మంచి కన్సిస్టెన్సీలో పులుసు అనేది వచ్చేస్తుంది. ఇలా ఇది ఒక 5 నిమిషాలు మరిగిన తర్వాత పైన కొత్తిమీర వేసి చక్కగా కలిపేసుకోండి. ఇందులో మేమైతే బెల్లం కానీ పంచదార కానీ వేయట్లేదండి. కావలసిన వాళ్ళు లాస్ట్లో కొత్తిమీర వేసే ముందు 1 చెంచా పంచదార లేదా ఒక చిటికెడు బెల్లం వేసుకుంటే సరిపోతుంది. అంతే అండి. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి డిష్ అవుట్ చేసేసుకుంటే ఒక టేస్టీ టొమాటో పులుసు రెడీ అయిపోయిందండి. ఇది వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది చాలా సింపుల్గా చేసేసుకున్నాం కదండి. సో మరి ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే ఈ రెసిపీని ట్రై చేసేసి ఇవాళే ఇది మీ ఫ్యామిలీ మెంబర్స్తో తిని మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో అయితే నాకు తప్పకుండా చెప్పండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.